నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏకపత్ని వ్రతానికి, పితృవాక్య పరిపాలనకు సజీవ పౌరాణిక సాక్షి శ్రీరాముడు. చక్కని రాజ్యం అంటే రాముడేలిన రాజ్యమేనని చెబుతారు. సూర్యవంశ రఘుకుల తిలకుడుగా యుగ యుగాలకు తరగని ఖ్యాతి అందుకున్నాడు. అవతార పురుషుడైన రాముడు కోదండ రామునిగా పరమేశ్వరునితో కలిసి నెలకొన్న దివ్య సన్నిధిని నేటి తీర్థయాత్రలో చూసి పునీతులవుదాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని వెనుతురుమిల్లి గ్రామంలో నెలకొని అలరారుతున్న ఆలయాలు శ్రీ కోదండరామ, శ్రీ రామలింగేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని వీక్షించి తరిద్దాం. రామాయణ గాథ పురుషోత్తముడు, త్రేతా యుగావతార అయోధ్య పురాధీశుడు శ్రీరామచంద్ర స్వామి. రాముడు రామభక్తుడు ఎదురెదురుగా సుప్రతిష్ఠులై ఉన్న అపురూప కోవెల. బిల్వ దళార్చనలందుకునే భోలా శంకరుడు రామలింగేశ్వరునిగా 18వ శతాబ్ద నాటి పురా వైభవాల పశ్చిమ ముఖాభిముఖ శంకరయ్య దర్శన భాగ్యం ఇచ్చే ఆలయం. గజాననుడు సిద్ధిబుద్ధి సమేతంగా నాగులు నవగ్రహాధి దేవతలు ఉపమందిర దేవతలుగా దర్శనమిస్తున్న విశిష్ట శైవ వైష్ణవ సంగమ సన్నిధి. వెనుతురుమిల్లిలో వెలుగులీనుతున్న పురాతన దేవాలయం శ్రీ కోదండరామ రామలింగేశ్వర స్వామి వార్ల దేవస్థానం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ అన్న నామానికి సరితూగగల నామం మరేదీ లేదంటారు. ఆ రామనామాన్ని స్మరిస్తే చాలు సకల పుణ్యాలు సొంతమవుతాయి. అటువంటి శ్రీరాముల వారు పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠితమవ్వడమే కాదు, అరుదైన రీతిలో ఏకశిలలో సీతారామ లక్ష్మణులు ముగ్గురు శిల్పితమై మూల విరాట్టుగా గల ఆలయం ఇది. మంగళం రామచంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం సత్యపాలాయ ధర్మ సంస్థితి హేతవే సీతా మనోభిరామాయ రామచంద్రాయ మంగళం. శ్రీ సీతారామ లక్ష్మణులు ఎంతో హృదయమైన విగ్రహాల రూపాన కొలువై అనేక మందిరాల్లో భాసిల్లుతారు. ఈ వెనుతురుమిల్లి ఆలయ మూలవరుల విశేషమేమంటే సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణ స్వాములు ముగ్గురు ఒకే శిల్పంలో శిల్పితమై విరాజిల్లుతున్నారు. ఈ అపురూప మూల విరాట్టున గర్భాలయం ఎంతో శోభాయమానంగా వెలుగొందుతోంది. గర్భాలయంలో నానావిధ పుష్పమాలాంకృతుడైన రాముడు కోదండాన్ని ధరించి కారుణ్యధాముడై ఉంటాడు. పుష్పమాలలు సీతారామ లక్ష్మణుల ఎదలపై అలరించగా భక్తజనమది పులకరింపజేస్తారు. రకరకాల పూల అల్లికల మాలికలను వేసుకొని చందన సింధూర తిలకము దిద్దుకొని ఉంటాయా సీతారామ లక్ష్మణుల ఏకశిలా ప్రతిమ. మరో మందిరంలో మరో విగ్రహాల సముదాయంగా సీతారామ లక్ష్మణులు కాంతిలీనుతున్నారు. రాతి విగ్రహాలుగా ముందుండగా వెనుకన పాలరాతి మూర్తులుగా మనకు దర్శనీయమవుతున్నారు. రామన్న రాముడు నీలమేఘ శ్యాముడు అన్న విశేషానికి తగ్గట్టుగా నీలపు రంగులో దగదగ్గాయమానంగా ఉంటాడు. అలంకారాలెన్నున్నా శ్రీరాముని మోములో రఘుకుల దివ్య తేజస్సు ఏ అలంకరణకు సాటిరాని సహజ సిద్ధమై అలరారుతూ ఉంటుంది. లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞానుసారి అయి వర్తిస్తున్నట్లుంటాడు. సాధ్వీమని సీతమ్మ పరమశాంత స్వరూపిణిగా అగుపిస్తుంది. అర్చక స్వాములు మూల విరాట్టులకు వాటితో పాటు 10 ఉత్సవ బేరాలు కూడా నానావిధ అర్చనలు గావిస్తారు. హారతి పట్టి శ్రీరామ ప్రతిభను దేదీప్యమానంగా చేస్తారు. భక్తులు ఆ హారతిని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యత నొందుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో శివాలయం కూడా ఉండడంతో ఇది హరిహర క్షేత్రంగా అలరారుతోంది. సర్వాంతర్యామి అయిన పరమశివుడు లింగ రూపంలో భక్తులను కటాక్షిస్తున్నాడు.
బ్రహ్మ విష్ణువులు, దేవతలు, మునులు, సిద్ధులు ఇలా సర్వులు అర్చించే శివస్వరూపమైన లింగం జన్మతః సంభవించే దుఃఖాలను పోగొడుతుంది, అహాన్ని అణిచి బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది. 18వ శతాబ్దపు కాలం నాటి ప్రాచీన శివలింగంగా పూజలందుకుంటున్న అద్భుత శివలింగం కృష్ణా జిల్లా వెలుతురుమిల్లి గ్రామ శ్రీ కోదండరామాలయంలోనే విరాజిల్లుతోంది. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాషిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. సర్వాంతర్యామి అయిన పరమశివుడు లింగ రూపంలో భక్తులను కటాక్షిస్తుంటాడు. బ్రహ్మ, విష్ణువులు, దేవతలు, మునులు, సిద్ధులు ఇలా సర్వులు అర్చించే శివస్వరూపమైన లింగం జన్మతః సంభవించే దుఃఖాలను పోగొడుతుంది, అహాన్ని అణచి బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది, పాపనాశనం చేసి కోటి సూర్య ప్రభలతో విరాజిల్లుతుంటుంది. వెనుతురిమిల్లి కోదండ రామాలయంలోనే కొలువై శైవ వైష్ణవ సంగమ ఆలయానికి దర్పణమై విరాజిల్లుతోంది. రామలింగేశ్వరునిగా ఓ అపురూప దర్శనాన్ని ఇచ్చేందుకు కొలువయ్యాడు. ఈ రామలింగయ్య విశేషమేమంటే పశ్చిమాభిముఖంగా దర్శనమియ్యటమేనని ఇక్కడి అర్చక స్వాములు పరమ భక్తిగా సెలవిస్తారు. ఇటువంటి పశ్చిమ దిక్కు దర్శనం ఎంతో అపురూపమైనదంటారు. కంకటావ, ఐలూరు, గురజాడ వంటి కొద్ది క్షేత్రాలలో మాత్రమే ఇటువంటి ప్రతిష్ఠ ఉందని విజ్ఞులు చెబుతున్నారు. నలుచదరపు పానవట్టంపై గోధుమ, తెలుపు రంగుల మిశ్రమ వర్ణంలో ఈ రామలింగేశ్వరుడు భాసిల్లుతున్నాడు. కోదండరాముడే తాను అర్చించుకోవడానికి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాడా అన్నట్టు ఈ శివుణ్ణి రామలింగేశ్వర అనడము పరమ వైచిత్రియే అనిపిస్తుంది. పైన వ్రేలాడుతున్న ఆకాశగంగా పాత్ర నుంచి జాలువారే నిత్య జలాభిషేకాలు చాలవన్నట్లు అర్చక స్వాములు పాలు, నెయ్యి, పెరుగు, తేనె, చక్కెర, ఫలరసాలతో చక్కగా అభిషేకిస్తారు. అభిషేకాల అనంతరం పంచలోహ తోరణం, పంచపడగల నాగభూషణుడిని నాగాభరణంగా అమర్చి అలంకారం చేస్తారు. శివస్వామికి ఆరతి నీరాజనం ఇవ్వడమే కాదు, శివనాథమైన ఢమరకనాథాన్ని కూడా నివేదన చేస్తారు. తన స్వామికి జరిగే అర్చనాది విశేషాలను పర్యవేక్షించేందుకే అన్నట్లు ఎదురుగా శివుని ప్రధాన సేవకుడు నందీశ్వరుడు చిరురాతి నందీశ్వరుడిగా కొలువై ఉంటాడు. ముఖమండపాన శివసతి పార్వతీదేవి నిండైన ముత్తైదువుల పసుపుచ్ఛాయం మోముతో రూపాయంత బొట్టుతో ఆసీనురాలై మహిళా భక్తుల కుంకుమ పూజలు అందుకుంటూ ఉంటుంది. ద్వారం పక్కనే పార్వతీపుత్రుడైన గణపతి కూడా విఘ్న నివారకుడిగా ఉంటాడు. వెనుతురుమిల్లిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామ రామలింగేశ్వర స్వామి వార్ల దేవాలయ లోగిలి అద్భుతమైన పరమ పునీతమైన దివ్య సన్నిధి. విశాలమైన ప్రాంగణంలో వైష్ణవ శైవ ఆగమాల ప్రకారం నిర్మితమైన ధ్వజస్తంభాలు, ప్రదక్షిణాపథం, ప్రాకార మండపాలు, ఉపాలయాలు, విమాన గోపురాలు, వివిధ ఉపమందిరాలతో ఇక్కడ తరలివచ్చిన తీర్థయాత్రికులకు అంతులేని ఆధ్యాత్మికానందం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నదీ నదాలతో 3 పంటలనిచ్చే సస్యశ్యామలమైన ప్రాంతం కృష్ణా జిల్లా. ఈ జిల్లా ఓ ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రక ప్రదేశం. మచిలీపట్నం, గుడివాడల మార్గంలో ప్రధానమైన మండలంగా గుడ్లవల్లేరు మండలం ఉంది. ఈ గుడ్లవల్లేరు మండలంలోనే ఈ వెనుతురుమిల్లి క్షేత్రం అలరారుతోంది. ఈ గ్రామంలో 18వ శతాబ్ది నాటి దేవాలయం ఈ కోదండరామ రామలింగేశ్వర స్వామివార్ల దేవస్థానం. పశ్చిమ ముఖాభిముఖ గర్భాలయాలతో శైవ వైష్ణవ వేరువేరు ఆగమ శాస్త్రానుసారంగా నిర్మాణాలతో ఈ హరిహర క్షేత్రం విశిష్టమైన దేవాలయంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. కోదండరాముని ఆలయ ధ్వజస్తంభం, విమాన గోపురం, శైవాలయ ధ్వజస్తంభం, విమాన గోపురం రెండు నీలాల నింగిలో దూదిపింజల వంటి మేఘమాలికలను అలరించుకొని శోభాయమానంగా కానవస్తాయి.
రామలింగేశ్వరుని విమాన శిఖరంపై శివపార్వతులు, మూలాల్లో నందీశ్వరులు, విమాన శిఖరాన్ని మోసే భారవాహులు వర్ణరంజితంగా చూపురులకు నయన మనోహరమై ఉంటుంది. మరో ప్రక్కనే విభవించిన త్రేతాయుగ వైష్ణవ దేవుడు కోదండరాముని గర్భాలయ విమాన శిఖరాగ్రాన సుదర్శన చక్రం వైష్ణవాగమాన్ని ప్రసరిస్తుంటుంది. విమానమంతటా వర్ణరంజితమైన లతలు, నగిషీ డిజైన్లు, వైష్ణవ ప్రతీకలతో నిండి ఉంటుంది. ఇదే ఆవరణకు సమీపాననే సిద్ధి బుద్ధి సమేత గణపతి, జంటనాగుల చిరుమందిరాలు, నవగ్రహాది దేవతలుండే మందిరం ఇలా సర్వదేవతా దర్శన భాగ్య నిలయంగా వర్ధిల్లుతోంది. రాములవారి కనుసన్నల్లో రామబంటు ఆంజనేయ స్వామి నెలకొని ఉండడం ఈ ఆలయ పరమ వైశిష్ట్యం. శ్రీరాముని గర్భాలయానికి ఎదురుగా తన స్వామినే దర్శించుకుంటూ ఉండే ఆంజనేయ స్వామి సన్నిధి పరమ అద్భుతంగా గోచరిస్తుంది. రామభక్త హనుమతో పాటుగా సిద్ధిబుద్ధి సమేత గణపతి, నవగ్రహ, జంటనాగుల మందిరాలను దర్శించుకుందాం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజిలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతీం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామ స్మరణం ఉంటుందో అక్కడ తన్మయపూరిత ఆనంద భాష్పాలతో అంజలి ఘటించే మారుతి ఉంటాడు అని అంటారు. సరిగ్గా ఈ శ్లోకంలోని అక్షరమక్షరానికి నిదర్శనంలా ఈ వెణుతురుమిళ్ళి కోదండరామ రామలింగేశ్వర స్వామివార్ల ఆలయంలో హనుమ కొలువై ఉంటాడు. కోదండరాముని మూల విరాట్కి ఖచ్చితంగా ఎదురుగా ముకుళిత హస్తాలతో ఆంజనేయ స్వామి స్థానక భంగిమలో ఉంటాడు. దేవుణ్ణి భక్తుణ్ణి చూస్తే ఇద్దరూ ఒకరికొకరు చూసుకున్నట్లుగా ఉంటాయనిపిస్తుంది. శ్రీరాముల వారు తన భక్తుడి వైపు ప్రేమగా చూస్తున్నట్లు ఆంజనేయుడు తన దేవుడు రాముడిని భక్తిగా చూస్తున్నట్లుండే ఈ విగ్రహాలు అపురూపమై ఉంటాయి. ఆంజనేయుడు సూక్ష్మ రూపాననే కాదు, విరాట్ రూపుడై కూడా ఇదే ఆలయాన కానవస్తాడు. వీరాంజనేయునిగా వాయుపుత్రుడు దాదాపు 7 అడుగుల ఎత్తైన విగ్రహంగా కనిపిస్తూ అతులిత బలధాముడనిపించుకుంటున్నాడు. ఆ శ్రీరామ మూల విరాట్టుకి ఈ ఆంజనేయ స్వామికి భక్తులు అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వారిద్దరి కృపకు పాత్రులవుతారు. ఈ ఆలయ సముదాయానికి సమీపాననే ఒక ప్రత్యేక మందిరంలో సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుని మందిరం ఉంది. తన వద్దకు వచ్చిన భక్తులకు కార్యసిద్ధిని, బుద్ధి బలాన్ని సమకూర్చేందుకు ప్రతీకగా సిద్ధిని బుద్ధిని తన దేవేరులుగా తనతో పరివేష్టించుకొని ఉన్నాడని ఈ దర్శన విశేషం అర్థంగా విజ్ఞులు వివరిస్తారు. ఇదే ఆలయ ప్రదక్షిణా మార్గంలోనూ కోదండరామ రామలింగేశ్వర ఆలయాల ప్రదక్షిణా మార్గంలో ఉన్న జంటనాగుల మందిరాలు, నవగ్రహ దేవతల మండపాలను కూడా భక్తులు దర్శించుకొని పుణ్యార్థులవుతారు. నవగ్రహ మండపానికి వెళ్ళి తమ తమ జీవితాలలో సంభవించే గ్రహ దోషాలకు నివృత్తి చేసుకునే పూజలు నిర్వహించుకుంటారు. ఇన్ని విశేషాలున్న ఈ కోదండ రామస్వామి రామలింగేశ్వర ఆలయంలో కొలువైన దేవతలందరి పర్వదినాలకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం, ధనుర్మాసం, కార్తీక దీపజ్వలనం, వైకుంఠ ఏకాదశి, హనుమాన్ జయంతి కార్యక్రమాలు చేస్తారు. ఈ వెనుతురిమిల్లి కోదండ రామాలయంలో జరిగే సీతారాముల కళ్యాణంలో వినియోగితమైన తలంబ్రాలు ప్రసాదంగా స్వీకరించిన వారికి సకల శుభాలు, సంతాన ప్రాప్తి కలుగుతుందని ఎంతో ప్రతీతి. మానవరూప మాధవునిగా భక్తజనుల హృదయావరణాల్లో ఆసీనుడై ఉన్న యోగీశ్వరుడు సాయిబాబా వారు. ఈ యోగిరాజు కొందరికి సాయిరామ్గా, మరికొందరికి సాయీశ్వరుడిగా గోచరమవుతాడు. అందుకేనేమో కోదండరాముని చెంత రామలింగేశ్వరుని దాపుననే నెలకొని ఉన్నాడు. ఆ సాయి నందనుణ్ణి మనము దర్శించుకుందాం. జగదానంద కారకుడైన
ఆ జగదభిరాముడు మనందరి హృదయాల్లో ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఆ ఆజానుబాహుడు, ఆ దశరథ తనయుడు, ఆ సీతాపతి కోదండాన్ని చేబుని కోదండరాముడై ఈ వెనుతురుమిల్లి ఆలయాన దర్శనమిచ్చి మన మనసులను రామమయం చేశాడు. రామలింగేశ్వరుడు, గణపతి తదితర ఈ ఆవరణ అలంకృత దైవాలందరి అభయహస్తాలు మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తూనే ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.